మేము సార్ మీ 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 చర్చ లోపలనే మా వెదిర శ్రీరామ్ గారు పాల్గొన్నారు. ఆయన కూడా వన్ ఆఫ్ ద ఎక్స్పర్ట్, ఇరిగేషన్ దాంట్లో ఎక్స్పర్టే. ఆ రోజే చెప్పిండ్రు వారు ఎన్డీఎస్ఏ ఏదైతే ఈ రోజు అఫిడవిట్ రూపంలో ఇచ్చిందో వెదిర శ్రీరామ్ గారు మీ షోలోనే చెప్పిండు. ఎన్డీఎస్ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పచెప్పిందండి, దాన్ని మీరు నిర్ణయం తీసుకోండి, దాంతో పాటు మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేయొచ్చు అని చెప్పిండ్రు వెదిర శ్రీరామ్ గారు. మీ షోలోనే చెప్పిండ్రు ఆ రోజు. ఈ కొద్దిగా మనము మెయింటెనెన్స్ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటా లిఫ్ట్ చేసుకోవచ్చు, దానివల్ల ఏం ప్రమాదం లేదని కూడా వెదిర శ్రీరామ్ గారు చెప్పిండ్రు. భారతీయ జనతా పార్టీ స్టాండ్ కూడా అదే. ఆ రోజు లిఫ్ట్ చేయమని చెప్పినాం మేము. ఏదైతే కన్నపల్లి పంపుల దగ్గర నుంచి లిఫ్ట్ చేయాలని చెప్పి అందరు ఎక్స్పర్ట్స్ ఎవరైతే చెప్పినరో, విశ్రాంత ఉద్యోగ ఇంజనీర్స్ ఎవరైతే చెప్పినరో, ఆ వాదనతోటి భారతీయ జనతా పార్టీ కూడా ఏకీభవించింది. ఎప్పుడు కూడా మేము అక్కడ నుంచి ఎత్తిపోయొద్దు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు లాగా వితండవాదం లేకుంటే మొండివాదం చేయలేదు. ఎవరైతే చెప్పిన వాళ్ళని బెదిరియలేదు. ఈయన బెదిరించిండు చాలా మందిని, విశ్రాంత ఇంజనీర్లను కూడా బెదిరియడానికి ప్రయత్నం చేసిండు కదా. వాళ్ళను జైల్లో పెట్టాలి, చెంచల్ కూడా జైల్లో పెట్టాలి, లేకుంటే చెల్లపల్లి జైల్లో పెట్టాలని చెప్పి బెదిరించిన సందర్భాన్ని కూడా చూసినాం కదా రేవంత్ రెడ్డి గారు. కనుక మేము ఏమంటున్నామంటే, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఒకటే. ఈ రాష్ట్ర ప్రభుత్వము ఒక బూచిని చూపెట్టి ఈ రోజైతే ఎల్నినో సందర్భంలో మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర రైతాంగానికి తీరని అన్యాయం చేసింది. మీరు అన్నట్టు వారిది రహస్య ఎజెండా, ఒక ఇడెన్ ఎజెండా పెట్టుకొని, అంటే ఒడ్లు ఎక్కువ పంట వస్తే మళ్ళా కొనాల్సి వస్తుంది, మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, ఇదంతా తతంగం ఎందుకు అని చెప్పి మీరు క్రమంగా ఏదైతే మాట ఇచ్చిర్రో మేము వడ్లను కొంటాము, బోనస్ ఇచ్చి కొంటాము వడ్లను అని చెప్పి ఇప్పటికీ 2 రకాలుగా కుప్పిగంతులు వేసిన సందర్భాన్ని చూసినాము. అన్ని వడ్లను కొంటామని చెప్పిర్రు. తర్వాత అధికారంలోకి వచ్చినాక సన్న వడ్లనే కొంటాము, దొడ్డు వడ్లను కొన్నామని చెప్పిర్రు. ఇప్పుడు మళ్ళీ అంటున్నారు అన్ని రకాల వడ్లను కొంటామంట, అన్ని రకాల సన్న వడ్లను కొంటామని చెప్తలేరు. కేవలం 7 రకాల సన్న వడ్లనే కొంటామంటున్నారు. బోనస్ ఇవ్వాల్సి వస్తుందని, తద్వారా తమకి భారం పడుతుందనే ఉద్దేశంతో రైతులను ఈ విధంగా నమ్మించి నట్టేట ముంచిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ దీంతో కూడా స్పష్టమైంది. ఇంతకుముందు శరత్ గారు చెప్పినట్టు ఎన్డీఎస్ఏ రిపోర్టు చాలా కేటగారికల్ గా వాళ్ళు అఫిడవిట్ చేసిన సందర్భాన్ని చూసినాం కదా. ఇప్పుడు ఏం సమాధానం చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం వచ్చి? ఇప్పటికి కూడా వారు కరెంటు బిల్లుల గురించో, లేదనుకుంటే ఒడ్లు కొనాల్సి వస్తాయనో, లేకుంటే బియ్యం అదేమి బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే. ఒడ్లు మీరు ఒడ్లు కొనడంలో మీది కూడా రోల్ కదా. మేము రోల్ అండి. వాళ్ళు ఒడ్లు కొంటే మేము ఇయ్యమని చెప్తున్నామా? వాళ్ళకు సమర్థవంతంగా ఆశ్చర్యకరం విషయం భరత్ గారు, 2023 నుంచి 22 నుంచి ఇప్పటిదాకా మిల్లాలకు ఇచ్చిన వడ్లని బియ్యం ఇంకా సమకూర్చుకోలేని దుస్థితిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. మిల్లర్లతో కుమ్ముక్కై వారి దగ్గర బియ్యాన్ని కూడా సేకరించలేని దుస్థితిలో ఉంది. అవినీతి అంత పరాకాష్ఠకు చేరిన సందర్భం చూస్తున్నాం. కనుక మీరు ఎప్పుడంటే అప్పుడు ఎవరి మీద అంటే వారి మీద నెపం నెట్టి తమ బాధ్యతల నుంచి తప్పించుకోవడంలో సిద్ధాస్తుడు ఈ రేవంత్ రెడ్డి గారు అనేది దీనిలో తేటతెల్లమైంది. ఎస్పెషల్లీ ఇప్పుడు వచ్చిన ఈ రిపోర్ట్ల ప్రకారము, అదేవిధంగా నిన్న వచ్చిన CWPRS రిపోర్టు కూడా అదే చెప్పడం జరిగింది. CWPRS కేటగారికల్ గా చెప్పింది, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నావో, అక్కడ పగుళ్ళు వచ్చినావో, ఆ 7వ బ్లాక్ ఆ బ్లాక్ వరకు దాదాపు ఒక 5-6 పియర్స్ లోపల ఇబ్బందులు వచ్చినాయి అని చెప్పింది. కానీ సుందిల్లా అన్నారంలో మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పింది. ఆ రోజు వెదిర శ్రీరామ్ గారు కూడా అదే చెప్పిండు. మీరు కన్నపల్లి పంప్ హౌస్ దగ్గర నుంచి TMC 1 TMC 1.5 TMC 2 TMCలో ఎత్తిపోయండి, మీరు రైతులను ఆదుకోండి అని చెప్పినాం. ఆ రోజు పెడచెవిన పెట్టింది ఈ ప్రభుత్వము. కొద్ది వర్షాలు వచ్చినాయి కాబట్టి ఈ కాస్త గాని వ్యవసాయం జరుగుతుంది. కానీ లేకుంటే ఈ ప్రభుత్వం ఈ కఠినంగా వ్యవహరించిన సందర్భంలో మొత్తం రాష్ట్రం అతలాకుతలమయ్యే పరిస్థితి ఉండే. అప్పుడు కనీసం ఏదో వాణిదేవుడు కరుణించి కొంత వర్షం వచ్చింది కాబట్టి ఆయనతో వరి నాట్లు పడ్డాయి. మరి ఇప్పుడు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఏ విధంగా ఉంటుందో తెలియదు. మరి దాన్ని నేను ఎక్స్పెక్ట్ చేసే పరిస్థితిలో లేము. కానీ ఏదేమైనా ఈ ప్రభుత్వము సైంటిఫిక్ గా ముందుకు వెళ్ళట్లేదు, నిపుణుల సలహాలతోటి ముందుకు వెళ్ళట్లేదు. తనకు తానుగా ఏదైనా నిర్ణయం తీసుకొని పారదర్శకంగా ప్రజల ముందుకు వచ్చి జవాబుదారితనంగా ఉండడం కోసం ప్రయత్నం చేస్తలేదు. దీన్ని ఖచ్చితంగా తెలంగాణ సమాజం గమనిస్తుందని మాత్రం చెప్పగలుగుతాం.